బీహార్లో ఎన్నికలు కొన్ని నెలలు జరగబోతున్నాయి. ఈలోగా రాజకీయ పరిణామాలు ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ నాయకుడు చిరాగ్ పాస్వాన్ పెద్ద కామెంట్ చేశారు. ఏకంగా తాను భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపైనే దాడి చేశాడు. నితీష్ కుమార్ ప్రభుత్వానికి నేను మద్దతు ఇచ్చినందుకు సారీ చెప్తున్నాను, మద్దతు ఇస్తున్నందుకు కూడా సారీ చెప్తున్నాను అన్నాడు. ఎందుకు అంటే బీహార్లో నేరాలు పెరిగిపోతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అసలు ప్రభుత్వమే నేరమయమైంది. నేరస్తులకు నితీష్ కుమార్ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు కనబడుతున్నాయి. నితీష్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని పేర్కొన్నారు చిరాగ్ పాస్వాన్. సహజంగానే దీనిపైన పొలిటికల్ రియాక్షన్స్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో వస్తాయి. ఆర్జేడీ ఆహ్వానించింది. ఇంతకాలానికైనా చిరాగ్ పాస్వాన్కు వాస్తవాలు బయటకు అర్థమయ్యాయి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నదే ఈరోజు చిరాగ్ పాస్వాన్ చెప్పారు అంటూ ఆర్జేడీ పండుగ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నితీష్ కుమార్ ప్రభుత్వం పైన, ఎన్డీఏ పైన ఆ కూటమి భాగస్వామియే దాడి చేస్తున్నాడు, దేకే హమ్లా అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ వేడుకలు చేసుకుంది. సహజంగానే ఎన్డీఏ పక్షాలకు ఇది ఇబ్బందికరంగా ఉంది. జతిన్ రామ్ మాంఝీ హిందుస్థానీ అవామీ మోర్చా నాయకుడు, ఎన్డీఏలో భాగస్వామి, ఆయన ఈ వ్యాఖ్యలతో విభేదించాడు. ఇదంతా దేన్ని సూచిస్తోంది? మరి ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన చిరాగ్ పాస్వాన్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు? ఇదేమీ ఏ పాలిటిక్స్ లేకుండా జరగదు. ఇది మొదటి డైమెన్షన్ ఏంటంటే, ప్రజలందరికీ అర్థమవుతుంది, రాజకీయ పార్టీలకు అర్థమవుతుంది, ఇక బీహార్లో నితీష్ కుమార్ యుగం దాదాపు ముగిసినట్లే. ఆయన ఎన్నికల్లో గెలిచినా కూడా ఆయన ముఖ్యమంత్రి కాకపోవచ్చు. ఇది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నారు కూడా. ఈవెన్ ఎన్డీఏ గెలిచినా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాడు అని. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అలాగే ఉంది అంటున్నారు. ఫిజికలీ, మెంటలీ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బీ ద చీఫ్ మినిస్టర్ అని. దానికి తోడు బీజేపీ చాలా కాలంగా ఎత్తుగడలు వేస్తుంది, తాము ముఖ్యమంత్రి పదవి బీజేపీ నాయకుడికే ఉండాలి అని. సో అందువల్ల నితీష్ కుమార్ తర్వాత ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇందులో బీజేపీ సహజంగానే ఎన్డీఏ గెలిస్తే, ఇక మహాగఠబంధన్ గెలిస్తే ఈ పంచాయతీ లేదు. క్లియర్గా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఎన్డీఏ గెలిస్తే ఎవరు అనే ప్రశ్న ముందుకొస్తుంది. లేదు, ప్రశాంత్ కిషోర్ ప్రభావంతో ఏదైనా స్ప్లిట్ వర్డిక్ట్ వస్తే అప్పుడు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ వేరేగా ఉంటాయి. అజ్యూమింగ్ దట్ ఎన్డీఏ గెట్స్ క్లియర్ మెజారిటీ, అంత సులభం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. బీహార్లో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని. కానీ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఫలితాలు చూశాక బీజేపీని, ఎన్డీఏను తక్కువ అంచనా వేయొద్దు అని ఎవరైనా అంటారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే సహజంగా బీజేపీ తమ ముఖ్యమంత్రి కావాలనే పట్టుబడుతుంది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల తర్వాత జరిగిన వ్యవహారం చూసాం. ఏక్నాథ్ షిందే వారం రోజుల పాటు అలిగినా గులిగినా బీజేపీ పట్టించుకోలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఏక్నాథ్ షిందే ఉప ముఖ్యమంత్రితో అడ్జస్ట్ కాగలిగాడు. సో బీహార్లో ఇప్పుడు రేపు బీజేపీ ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకుంటుంది. కానీ మహారాష్ట్ర లాంటి నెంబర్స్ ఉండకపోతే ఏంటి? మహారాష్ట్రలో ఏంటంటే బీజేపీ ఎక్కే దాదాపు మెజారిటీ, ఒక 10 మంది తక్కువ. అందులో బీజేపీకి 2 మిత్రపక్షాలు ఉన్నారు. ఒకటి ఏక్నాథ్ షిందే, 2 అజిత్ పవార్. అజిత్ పవార్ వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి పదవి ఆశించకుండా బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఎందుకంటే ఏక్నాథ్ షిందే ముఖ్యమంత్రి పదవి అడగడం వల్ల ఏక్నాథ్ షిందేకు బీజేపీకి గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని అజిత్ పవార్ ముందుగానే బీజేపీకి మద్దతు ప్రకటించాడు. ఇక ఏక్నాథ్ షిందేకు నో ఆప్షన్, నో వే. ఆయన ఏక్నాథ్ షిందే మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. దాంతో ఏక్నాథ్ షిందే తోవకొచ్చి ఉప ముఖ్యమంత్రి పదవికి అడ్జస్ట్ అయ్యాడు.
మహారాష్ట్ర లాగా పరిణామాలుంటే ఎవరేమీ చేయలేరు. కానీ అలా బీహార్ రాజకీయాలు లేవు. బీహార్లో బీజేపీకి మహారాష్ట్రలో బీజేపీకి తేడా ఉంది. మహారాష్ట్రలో బీజేపీ ఈజ్ మోర్ పవర్ఫుల్ కంపేర్డ్ టు ఇట్స్ అలైస్. కానీ బీహార్లో ఆ పరిస్థితి లేదు. బీజేపీకి ఎప్పుడు 20% మించి ఓటింగ్ రాలే. సో అందువల్ల చిరాగ్ పాస్వాన్ ఆలోచన ఏంటంటే బీజేపీకి మిత్రపక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు 2 మిత్రపక్షాలు ఉంటాయి, జేడీయూ ఉంటుంది, అలాగే చిరాగ్ పాస్వాన్ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా తాను ముఖ్యమంత్రి కావాలి అన్నది లక్ష్యం. ఎలాగైతే శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చాక బీజేపీకి బలముండి కూడా ఏక్నాథ్ షిందేను ముఖ్యమంత్రి చేశారు. ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ అయ్యాడు. అందువల్ల అటు జేడీయూ ఉంటుంది, ఇటు ఎల్జేపీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమను ముఖ్యమంత్రి పదవి వరించాలి అన్నది చిరాగ్ పాస్వాన్ ఆలోచన. ఎందుకంటే జేడీయూను కథం పట్టించే ఆలోచనలో బీజేపీ కూడా ఉంది. అంటే ధృతరాష్ట్ర కౌగిలి అని మనకు తెలుగులో పదం ఉంది. అంటే మిత్రపక్షంగా ఉంటూనే జేడీయూను నిర్వీర్యం చేయడం బీజేపీ వ్యూహం. ఆ వ్యూహానికి చిరాగ్ పాస్వాన్ గతంలో కూడా బీజేపీ ఉపయోగించుకుంది. ఈవెన్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2019 లోక్సభ ఎలక్షన్లోమో ఎన్డీఏలో చిరాగ్ పాస్వాన్ భాగం, 2020 అసెంబ్లీ ఎలక్షన్లో ఆల్ ఇండియా లెవెల్లో ఎన్డీఏలో భాగం, బీహార్లో మాత్రం కాదు. బీహార్లో చిరాగ్ పాస్వాన్ జేడీయూకు మద్దతు ఇవ్వలే. సో దానివల్ల బీహార్ ఎన్డీఏలో సీనియర్ పార్ట్నర్గా ఉన్న జేడీయూ కాస్త జూనియర్ పార్ట్నర్గా మారింది. అంటే అర్థం ఏంటి? బీజేపీ కన్నా ఎక్కువ సీట్లున్న జేడీయూ బీజేపీ కన్నా తక్కువ సీట్లకు పడిపోయింది. అలా వ్యూహాత్మకంగా జేడీయూను తమ విజయానికి ఉపయోగించుకొని తమ కన్నా బలహీనంగా మార్చగలిగింది బీజేపీ. ఈ ఎత్తుగడ బీహార్లో జేడీయూను ఎందుకు బీజేపీ చేస్తుంది? ఇలా జేడీయూ వీకెన్ అయిపోతే ఆ పూర్తి స్పేస్ తాము ఆక్రమించవచ్చనేది బీజేపీ లక్ష్యం. సో ఈ లక్ష్యంతోనే బీజేపీ దేశవ్యాప్తంగా ఏ పార్టీలతో కలిసినా ఆ మిత్రపక్షాలు వీకెన్ అవుతూ ఉంటాయి. నేను చాలాసార్లు ఉదాహరణలతో కూడా చెప్పాను. కాశ్మీర్లో పీడీపీ పరిస్థితి ఏంటి, మహారాష్ట్రలో శివసేన పరిస్థితి ఏంటి, పంజాబ్లో అకాలీదళ్ పరిస్థితి ఏంటి, కర్ణాటకలో జేడీఎస్ పరిస్థితి ఏంటి, ఇలా చాలా రాష్ట్రాల్లో జరిగింది అదే. ఒరిస్సాలో పరోక్షంగా మద్దతు బిజు జనతాదళ పరిస్థితి ఏంటి. ఇలా బీజేపీ వ్యూహాత్మకంగా మిత్రపక్షంగానే ఉంచుకుంటూ దాన్ని బలహీనపరుస్తూ ఆ స్పేస్ తాము ఆక్రమించుకుంటూ వెళ్తుంది. అంటే బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ స్పేస్లోకి కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం స్పేస్లోకి ఎక్స్పాండ్ కావాలనేది బీజేపీ వ్యూహం. సో అలా సక్సెస్ అయింది బీహార్లో. జేడీయూను బలహీనపరచగలిగింది చిరాగ్ పాస్వాన్ ఉపయోగించుకొని. అందువల్ల చిరాగ్ పాస్వాన్ మహారాష్ట్రలో కూడా జరిగింది. ఏక్నాథ్ షిందేను ఉపయోగించుకొని ఉద్ధవ్ ఠాక్రేని వీకెన్ చేశారు. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే మిత్రుడు కాదు, వీకెన్ చేశారు. ఇక్కడ మిత్రుడైన కూడా జేడీయూను వీకెన్ చేయడానికి చిరాగ్ పాస్వాన్ పైకి లేపే అవకాశం కొట్టిపారేలేం. సో అందువల్ల చిరాగ్ పాస్వాన్ వ్యూహం ఏంటంటే బీజేపీ జేడీయూ డైనమిక్స్లో తాను లాభపడవచ్చు అని. సో అందువల్ల బీహార్లో నేను కేంద్ర రాజకీయాల్లో ఉండి తప్పు చేశాను, బీహార్ కోసమే నేను రాజకీయాల్లో ఎంటర్ అయ్యాను, నా లక్ష్యం బీహారే అంటూ మాట్లాడుతున్నారు చిరాగ్ పాస్వాన్. అందువల్ల క్లియర్గా బీహార్లో నితీష్ కుమార్ కుర్చీ పైన కన్నుబడిన చిరాగ్ పాస్వాన్ ఏకంగా నితీష్ కుమార్ పైనే దాడి చేయడం మొదలుపెట్టాడు. మరి ఇది నిజంగానే ఎన్డీఏకు ఉపయోగపడుతుందా? నితీష్ కుమార్ను బలహీన చేస్తాడా, మొత్తం ఎన్డీఏను బలహీనపరుస్తాడో చూడాలి.